అవసరంలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. రష్యా భారత్ సంబంధాలు అలాంటివే. ఇండియా రష్యా సంబంధాలు అంటేనే ఒక భావోద్వేగం, ఒక ఎమోషనల్ బాండింగ్. ఆర్థిక, రక్షణ, దౌత్య సంబంధాలకు మించి అతీతంగా ఉండే ఒక భావన, ఒక ఎమోషన్ ఉంటుంది. రెండు దేశాల మధ్య కాకుండా ఇరు దేశాల ప్రజల మధ్య కూడా ఒక అద్భుతమైన బంధం ఉంటుంది. గత 75 ఏళ్ల నుంచి కాలానికి అంతర్జాతీయ ఒడిదుడుకులకు నిలబడి ఒకే విధంగా కొనసాగుతోన్న గొప్ప బంధం భారత్ రష్యా సంబంధం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు వస్తున్న సందర్భంగా భారత్ రష్యా సంబంధాలపై ఇన్డెప్త్ అనాలిసిస్ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు. ఎంజీ రావు గారు నమస్తే. భారత్ అండ్ రష్యా ఈ రెండు దేశాల మధ్య బంధం ఇప్పటిది కాదు, ఎప్పటిదో. సో ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఈ బాండింగ్ని మీరు ఎలా చూస్తారు? ఎస్ అండి, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ ఇండీడ్ అంటారు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇండీడ్ అంటారు. అంటే ఏంటి, మన అవసరంలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అని ఒక నానుడు ఉంటుంది, ఒక ప్రోవెర్బ్ ఉంటుంది అనమాట. దీనికి తగ్గదే భారత రష్యా సంబంధాలు. ఈ భారత రష్యా సంబంధాలు చెప్పాలి అంటే ఏదో అంతర్జాతీయ నిపుణులు అయినప్పటికీ ఈ ఏదో ఒక రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల బాంధవ్యాల రూపంలో నేను చెప్పలేనండి. ఎందుకంటే రష్యా భారత సంబంధాలు బియాండ్ టూ కంట్రీస్ అండి. ఇట్స్ ఎ బియాండ్ టూ కంట్రీస్. ఇట్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్ టు ఏ రిలేషన్స్ బిట్వీన్ ది టూ నేషన్స్. ఎందుకంటే ఒక అతీతంగా ఉంటుందన్నమాట, ఒక ఎమోషనల్ బాండేజ్ ఉంటుంది. రష్యా భారతదేశాల మధ్య ఒక ఎమోషనల్ బాండ్ ఉంది. ఇదేదో రెండు దేశాల మధ్య అవసరాల కోసం ఏదో ఆర్థిక, రక్షణ, ఈ దౌత్య సంబంధాలు అనేవి ఒకటి మెయింటైన్ చేస్తాం. దాన్ని వ్యూహాత్మక సంబంధాలు, స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అంటారన్నమాట. స్ట్రాటజిక్ రిలేషన్షిప్ లేదా వ్యూహాత్మక సంబంధాలు అంటే ఆర్థిక, రక్షణ, దౌత్య, ఈ టెక్నాలజికల్ అన్ని రకాల్లో ఒక సంబంధ బాంధవ్యాలు. నువ్వు నాకేమిచ్చావు, నేను నీకేమిస్తున్నా, క్విడ్ ప్రోకో అంటాం చూడండి. నువ్వు నాకేమిచ్చావు, నేను నీకేమిస్తా. లేదా రెసిప్రోకల్ రిలేషన్షిప్ అంటారు. ఒకళ్ళు ఇది ఇస్తే ఇంకొకళ్ళు ఇది ఇస్తారన్నమాట. ఈ సంబంధాలు కావు భారత రష్యా సంబంధాలు. ఇట్స్ ఎ బియాండ్. రష్యా భారతదేశం నుంచి ఏమి ఇస్తున్నావని ఎప్పుడు అడగదు. అడగకుండానే రష్యా మనల్ని సర్వనాశనం నుంచి కాపాడిందండి. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. అన్లెస్ రష్యా ఈజ్ దేర్, అన్లెస్ రష్యన్ ప్రొడక్షన్ ఈజ్ దేర్, ఇండియా వుడ్ నాట్ హ్యావ్ సర్వైవ్డ్ లైక్ దిస్ అండి. రష్యా హెల్ప్ లేకపోతే ఇప్పుడు భారతదేశం అస్తిత్వమే ఉండకపోను. నేను ఎందుకు చెప్తున్నాను అంటే రష్యా అంత ఆదుకుందండి. అందుకే రష్యాకి మొత్తం ఈ భర్తావనే రుణపడి ఉంటుంది. ప్రతి భారతీయుడు రష్యాకి రుణపడి ఉన్నారండి. అందుకే మోడీ ఎంతటి ప్రెషర్ ఉన్నా ప్రపంచంలో అమెరికా, యూరోపియన్ దేశాలన్నీ కూడా మన మీద ఆంక్షలు విధించి ఏ మాత్రం రష్యాకి హెల్ప్ చేయొద్దన్నా ఇండియన్స్ ప్రతి వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రష్యాకి అంటే మనకి ఇచ్చే పొజిషన్లో ఇప్పుడు రష్యా లేదండి. ఈరోజు ఏదో యుద్ధ విమానాలు వీడి తప్పితే, కానీ అది విపత్కర పరిస్థితిలో ఉంటే ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయి మనం ఆయిల్ దిగుమతి చేసుకునే ఒక నెపంతో ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ట్ 2 years నుంచి సుమారు $300 బిలియన్ డబ్బు దానికి ఇచ్చాం. ఇంపోర్ట్ చేసుకుని ఎవ్వరు చెప్పినా మనం ఆగలేదు. అందుకే ట్రంప్ అక్కడ గోలండి. ఎందుకంటే భారతదేశం ఈ భర్తావని ప్రతి భారతీయుడు రష్యాకి రుణపడి ఉన్నాం. ఇందులో ఎటువంటి తిరగలేదు. దాన్ని ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక ఎమోషనల్ బాండ్ ఉంటుంది. రష్యా చూడండి, దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. ఎంతటి ఒక అద్భుతమైన, ఎందుకు రష్యా అంటే ఇండియాలో నిరక్షరాస్యులకి ప్రతి గ్రాస్ రూట్ లెవెల్, ఈవెన్ ట్రైబల్ దండకారణ్యంలో నివసిస్తున్న ట్రైబల్ పీపుల్ కూడా, అంటే వాళ్ళ ఎడ్యుకేషనల్గా తక్కువగా ఉంటారన్నమాట, అవగాహన, మీడియాకు దూరంగా ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకు కూడా తెలుసు రష్యా అంటే ఏంటో. ఎందుకు అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అది ఏప్రిల్ 3వ తారీఖు 1984వ సంవత్సరం. ఆ సంవత్సరంలో రష్యా సోయిజ్ అనే ఒక అంతరిక్ష నౌక భారతదేశానికి చెందిన రాకేష్ శర్మని స్పేస్లోకి తీసుకెళ్ళింది. ఈ స్పేస్లోకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాకేష్ శర్మతో మాట్లాడారు. ఆయన స్పేస్లో ఉంటే, అంతరిక్షంలో ఉంటే ఆయన అడిగిందనమాట ఇందిరాగాంధీ, నీకు అక్కడి నుంచి చూస్తున్నావు కదా భూమి దాటేసి, నీకు ఈ భారతదేశం ఎలా కనిపిస్తుంది అని అడిగిందనమాట ఇందిరాగాంధీ గారు. అక్కడ రాకేష్ శర్మ చెప్తారు, ఇట్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ఆల్ నేషన్స్ ఆఫ్ ది గ్లోబ్ అంటాడు. అంటే అన్ని ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశం గొప్పగా కనిపిస్తుంది అంటారు. దానికే మహమ్మద్ ఇక్బాల్ రాసిన ఒక పోయం ఉంటుంది, అదే సారే జహాసే అచ్చా అని.
అది ప్రతి భారతీయుడు విన్నాడు. అసలు మన రాకేష్ శర్మ అక్కడికి ఎలా వెళ్ళాడు అంటే రష్యా తీసుకెళ్ళింది. అలాంటివి ఉంటాయి అన్నమాట. అదేవిధంగా 1971 యుద్ధంలో ఇండియాని కంటికి రెప్పలా కాపాడింది. అమెరికా బ్రిటన్ కలిసి భారతదేశాన్ని 100 ముక్కలు చేద్దామని డిసైడ్ అయింది. అప్పుడు నిక్సన్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కలిసి ఆ క్షణంలో ఇండియాని రక్షించింది. చైనా అటాక్ చేయకపోతే దాన్ని ఆపింది. రష్యా యొక్క న్యూక్లియర్ సబ్మెరీన్స్ బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చి భారతదేశాన్ని అలా కంటిగా రెప్పలా కాపాడకపోతే 1971లో ఇండియా 10 ముక్కలు చేసిన అమెరికా. ఇలాంటివి ఇండియా మనసుల్లో, ప్రతి ఇండియన్ యొక్క మనసుల్లో నాటుకుపోయి ఉంటాయి అన్నమాట. అరే రష్యా లేకపోతే మనం ఎక్కడుందామని. అందుకనే ఈరోజు యుఎస్ వెళ్ళిపోయిన H1B వీసాలు ఉన్న అమెరికాలో నివసిస్తున్న ఇండియన్స్ను కూడా నీకు అమెరికా అంటే ఇష్టమా, రష్యా అంటే ఇష్టమా, నాకు రష్యా అంటే ఇష్టం అంటాడు. అంటే ఇండియన్స్ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది రష్యా సంబంధాలు. అందుకే ఈరోజు వ్లాడిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తూ ఉంటే భారతదేశం పులకించిపోతుంది. ఒక అద్భుతం అనమాట. రష్యా ఈరోజు చాలా పేద దేశం అండి ఇండియాతో పోలిస్తే. ఎందుకంటే $2.5 ట్రిలియన్ దాని ఎకానమీ. ఇండియన్ ఎకానమీ 4.2 ట్రిలియన్, 4th లార్జెస్ట్ ఎకానమీ. కానీ ఈరోజు మనం చాలా సంపన్నం అయిపోయాం రష్యాతో పోలిస్తే. భవిష్యత్తులో ఇంకా అయిపోబోతున్నాం. కానీ రష్యా అనే దాన్ని మనం ఇప్పుడు ఇండియా ఎలా చూస్తుందంటే ఈక్వల్ పార్ట్నర్గా చూస్తుంది. రష్యా కూడా అలాగే చూస్తుంది. ఇండియాకి ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద మనల్ని ఆదుకునే ఒకే ఒక దేశం రష్యా. దీన్ని ఏమంటారంటే కాలాతీతమైన, అంటే ట్రాన్సెండెంటల్ టు టైమ్స్ అండి. అంటే 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి అక్కడ లెనిన్ పరిపాలకుడుగా ఉన్నప్పటి నుంచి లెనిన్, స్టాలిన్, తర్వాత వచ్చిన బ్రెజ్నేవ్ అని, క్రుచ్చేవ్ అని, తర్వాత వచ్చిన మెద్వదేవ్ అని, బోరిస్ ఎల్సిన్, ఇప్పుడు పుతిన్ వరకు ఎవరు అధికారంలో ఉన్న రష్యన్స్ ఇండియాను అద్భుతంగా చూస్తారు. అదేవిధంగా ఇండియాలో కూడా నెహ్రూ టు మోడీ చూడండి, ఎన్ని సైద్ధాంతికులు, ఎన్ని పొలిటికల్ పార్టీస్, అసలు నెహ్రూ అంటే మోడీకి పడదు. అయినప్పటికీ నెహ్రూ విధానాన్ని ఈ ఒక్క విధానంలో మాత్రం మోడీ తప్పకుండా అనుసరిస్తారు. అదేంటంటే రష్యాతో సంబంధాలు. రష్యా అంత అతీతమైనది. అంటే దేశంలో ఐడియాలజీస్, సైద్ధాంతికలకు, రాజకీయ సైద్ధాంతికతలకు అతీతంగా భారతదేశ పొలిటికల్ పార్టీస్, భారతదేశం రష్యాతో సంబంధాలు చూస్తుంది. అదేవిధంగా రష్యాలో ఎవరు అధ్యక్షులు ఉన్నా ఇండియాతో సంబంధాలు చూస్తారు. అంటే సైద్ధాంతికతలకు అతీతం, ఐడియాలజీస్కి అతీతం, కాలానికి అతీతం. చూడండి, ప్రపంచం 1947 నుంచి ఇప్పటి వరకు ఎంతో మారిపోయింది. కానీ భారత రష్యా సంబంధాలు మారవు. ఇదే నిజమైన ఫ్రెండ్షిప్ అనేది. తర్వాత భారతదేశం ఈరోజు ఆర్థిక, రక్షణ, ప్రతి రంగంలోనూ రష్యా హెల్ప్ మనం తీసుకున్నాం. ఈవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్, భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతంగా అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. అందులో సోషలిజం అనే వర్డ్ తీసుకోవడం జరిగింది, ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకోవడం జరిగింది, ఆదేశ సూత్రాలను యుఎస్ఎస్ఆర్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం. నెహ్రూ అయితే ప్లానింగ్ కమిషన్ అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. 5 year ప్లాన్స్ అవే, ఇండియాలో ఐఐటీలు అవే. ఇలా ఒకటి కాదండి, రష్యా భారత సంబంధాలు చెప్పాలంటే ఒక బుక్ సరిపోదనమాట. ఒక గంటలు సరిపోదు. ఒక అద్భుత బంధం. ఈ అద్భుత బంధానికి ఈరోజు ఈ రష్యా అధ్యక్షుడు భారతదేశం వస్తూ ఉంటే ఈరోజు 7 గంటలకి ఇండియాలో దిగబోతున్నాడు అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీకి మనసు నిండా అదే. ఇండియాలో ఏ కార్యక్రమం జరిగినా ఈ ఇండియన్స్ అంతా దాని మీదే పెడుతున్నాడు. పుతిన్ ఎప్పుడు మన ఇండియాలో ల్యాండ్ అవుతారు అని. రష్యా అధ్యక్షుడు కూడా ఏదో భారతదేశం వెళ్తూ ఉంటే ఏదో పరాయి దేశం వెళ్ళినట్టు ఆయనకు ఉండదండి. ఎంత విపత్కర పరిస్థితులు ఈరోజు రష్యా ఉంది. యుద్ధంలో చిక్కుకుపోయి ఉంది. అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో నాటో దేశాలు, అమెరికా ఎక్కుపెట్టి ఉన్నాయి. కానీ ఆయన చాలా జాగ్రత్తగా ఇండియా వస్తున్నాడు. ఎందుకంటే ఇండియా సంబంధాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా ప్రపంచంలో దీనికి ఈవెన్ భవిష్యత్తులో కూడా, నేను స్లోగా చెప్తానండి, భవిష్యత్తులో కూడా భారత రష్యా సంబంధాలు విల్ బి ఎటర్నల్, అది పర్మనెంట్గా ఉండబోతున్నాయి. ఎంజీరావు గారు, భారత్ రష్యాకు ఎంతో రుణపడి ఉంది అనే భావన భారతీయుల్లో బలంగా నాటుకుని ఉంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎన్నో యుద్ధాల్లో రష్యా భారత్కు సహాయం చేసింది. ఒకవేళ భారత్కు రష్యా ఆ యుద్ధాల్లో సహాయం చేసి ఉండకపోతే భారత్ నాశనం అయ్యేది లేదా ఓడిపోయే పరిస్థితి. భారత్ చేసిన యుద్ధాల్లో రష్యా ఎలా హెల్ప్ చేసింది? ఎస్ అండి, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ వితౌట్ రష్యా హెల్ప్ భారతదేశం నాశనం అయిపోయి ఉండేది. అసలు భారత్ ఎలా అని నేను పదం ఉపయోగించను. ఎందుకంటే రష్యా హెల్ప్ ఎంత మనకి చేసింది అని చెప్పడానికి నేను ఉపయోగిస్తున్నాను అనమాట. ఈరోజు భారతదేశం బట్టగట్టుకుని అస్తిత్వంతో నిలబడింది అంటే 1947 నుంచి అది రష్యా చేసిన హెల్పే. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 2025 వరకు భారతదేశం 6 మేజర్ వార్ చేసింది.
6 అతిపెద్ద యుద్ధాల్లో ఇన్వాల్వ్ అయ్యిందండి. 6 అతిపెద్ద యుద్ధాలు. అందులో 1947 ఇండో పాకిస్తాన్ వారు, తర్వాత వెంటనే 1962లో చాలా డేంజరస్ వారు చైనా వారు, తర్వాత 1965 మళ్ళీ పాకిస్తాన్ వారు, 1971లో ఇండో పాక్ వారు, తర్వాత 1999లో మళ్ళీ ఇండో పాక్ వారు, 2025లో మళ్ళీ ఇండో పాక్ వార్ జరిగింది ఆపరేషన్ సింధూర్ భాగంలో కదండి. 5 యుద్ధాలు పాకిస్తాన్తో, 1 యుద్ధం చైనాతో చేసాం. దీని కాకుండానే 1989 నుంచి నిరంతరామంగా అంటే ఇన్సిస్టెంట్లీ వీఆర్ వేజింగ్ ఏ వార్ ఆన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం. ఇప్పుడు టెర్రరిజం మీద 1989 నుంచి గత 30 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నాం. ఈ అన్నిటి యుద్ధాల్లో రష్యా హెల్ప్ అనేది మనకు ఉంది, లేకపోతే మనం చాలా దారుణమైన పరిస్థితి. అసలు రష్యా ఇండియాయే ఉండదండి, అంత దారుణమైన యుద్ధ విషయాలు నేను చెప్తాను ఇప్పుడు. అది 1947వ యుద్ధం, మొట్టమొదటి యుద్ధం నుంచి మొదలు పెడతాం. రష్యా ఎలా హెల్ప్ చేసిందో చూద్దాం. 1947-48లో ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టులో స్వతంత్రం వస్తే అక్టోబర్లో పాకిస్తాన్ మన మీద దాడి చేసింది జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకోవడానికి. అది సుమారు 2 సంవత్సరాల యుద్ధం జరిగింది 1947-48 వరకే. ఈ 2 సంవత్సరాల యుద్ధంలో అక్కడ ఏం జరిగిందంటే రష్యా డైరెక్ట్గా మనకి ఏమీ రాలేదు మిలిటరీ ఎయిడ్, కానీ రష్యా అనేది అంతర్గతంగా అంటే అంతర్జాతీయంగా యునైటెడ్ నేషన్స్లో అప్పుడు అమెరికా బ్రిటన్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఐక్యరాజ్య సమితిలో. దాని ప్రకారం పాకిస్తాన్కి కాశ్మీర్ వెళ్ళాలి, పాకిస్తాన్కి ఫేవర్గా ఒక తీర్మానం పెడితే దాన్ని వీటో చేసింది. అందులో 1951లో మొట్టమొదటి భారతదేశానికి రక్షణగా వచ్చింది యుఎస్ఎస్ఆర్. మనకు అప్పుడు ఒక వీటో పవర్ను ఉపయోగించి అమెరికా బ్రిటన్ యొక్క కుతంత్రాలని తిప్పికొట్టింది. దాంతో భారతదేశం కథ గట్టెక్కిందని చెప్పొచ్చు. అక్కడ రష్యా చాలా మిలిటరీ ఎయిడ్ అన్ని ప్రామిస్ మనకి చేసింది అనమాట యుఎస్ఎస్ఆర్ నెహ్రూకి అప్పుడు. కాబట్టి ఆ యుద్ధంలో డైరెక్ట్గా అంత ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా ఒక అద్భుతమైన సహాయం, ఒక మోరల్ సపోర్టు మనకి యుఎస్ఎస్ఆర్ నుంచి వచ్చింది. ఇక 1962 యుద్ధంలో చైనాతో భారత్ చేసిన యుద్ధంలో చైనా మన మీద అటాక్ చేసినప్పుడు రష్యా ఏంటంటే అప్పుడు వెనక్కి తగ్గింది, అంటే న్యూట్రల్ రోల్ ప్లే చేసింది. ఒక కమ్యూనిస్టు నేషన్ అయినా చైనాకి హెల్ప్ చేయలేదు. చైనాకి హెల్ప్ చేయకపోవడమే ఇండియాకి చాలా పెద్ద హెల్ప్, ఎందుకంటే ఆ 2 కమ్యూనిస్టు దేశాలు 2 సహకరించుకుంటాయి. అయినప్పటికీ భారత అది న్యూట్రల్గా తటస్థంగా ఉండి చైనాకి హెల్ప్ చేయకుండా ఉండడమే భారతదేశానికి చాలా మంచిదైందనమాట ఆ టైంలో. అది గుర్తుపెట్టుకోవాలి. అది తర్వాత 1965 యుద్ధం ఇండో పాకిస్తాన్ యుద్ధం. అప్పుడు లియోనిడ్ బ్రెజినేవ్ రష్యా యుఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్గా ఉంటే ఇండియాలో లాల్ బహదూర్ శాస్త్రి మనందరికీ తెలుసు. లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా చాకచక్యంగా చాలా అద్భుతమైన ధైర్యంతో నెహ్రూ మరణానంతరం కొత్తగా వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అయిన పాకిస్తాన్తో యుద్ధం చలిపాడు. ఆ యుద్ధంలో అమెరికా పాకిస్తాన్కి పూర్తి సపోర్ట్ అనమాట. బ్రిటన్ అమెరికా ఆయుధాలన్నీ ఇచ్చింది దానికి. అందులో అమెరికా ఇచ్చిన ట్యాంక్ పాటం ట్యాంక్ అనమాట. అది చాలా డేంజరస్ ట్యాంక్. అప్పుడు దాన్ని తట్టుకునే యుద్ధ సామాగ్రి ఇండియా దగ్గర లేవు, గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ భారతదేశానికి రష్యా కొన్ని ఆయుధాలు ఇచ్చింది, కానీ రష్యా ఇంకోటి హెల్ప్ చేసింది. 1965 యుద్ధంలో ఒకవేళ పాకిస్తాన్ సపోర్ట్గా చైనా వస్తే మేము అడ్డుకుంటాం, నువ్వు పాకిస్తాన్తో నిరభ్యంతరంగా యుద్ధం చేసుకో అని ఇండియాకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుందండి. ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. చైనాను అక్కడే పెట్టి ఉంచిద్ది అనమాట రష్యా అప్పట్లో యుఎస్ఎస్ఆర్. దాంతో మనం పాకిస్తాన్ ధైర్యంగా ఎదుర్కొని ఓడించేశాం. దీంతో పాటు యుఎస్ఎస్ఆర్ పాకిస్తాన్కి ఇండియాతో కలిపి మీడియేటింగ్ చేసి మధ్యవర్తిగా వచ్చి తాష్కెంట్లో ఒప్పందం చేసి ఇండియాకి ఫేవరబుల్గా ఒప్పందం ఉండేటట్టు చేస్తుందన్నమాట. చాలా ఆయుధాలు అప్పటి నుంచి మనకి ఈవెన్ మిగ్ ఫైటర్స్ 1965 యుద్ధంలో మనం యూజ్ చేసాం. మిగ్ 21 ఫైటర్స్ ఫస్ట్ టైం ఆ యుద్ధంలో మనం యూజ్ చేసాం. అది రష్యా నుంచి తెచ్చుకున్న ఆయుధాలు. చాలా ఫైర్ ఆర్మ్స్ కూడా మనకు ఉపయోగించాం. సో ఈ యుద్ధంలో మనం గెలిచాము, చైనాను ఎదుర్కొన్నాము అంటే అది రష్యా యుఎస్ఎస్ఆర్ చేసిన హెల్ప్ అని చెప్పుకోవచ్చు. ఇక 1971 యుద్ధం అంటేనే ఇక ఇండియాను కంటికి రెప్పలా కాపాడిన దేశం యుఎస్ఎస్ఆర్. ఈ విషయం ప్రతి ఇండియన్స్కి మనసులో ఇప్పుడు కూడా నాటుకుని పోయి ఉంటుందండి, గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్, హెన్రీ కిస్సింజర్, ఈ ద్వయం చాలా డేంజరస్. వీళ్ళు భారతదేశాన్ని బాల్కనైజేషన్ అనే ఒక పదాన్ని ఉపయోగిస్తారంటే ముక్కలు చేసేయడం అనమాట. ఒక 10 ముక్కలు చేసేద్దామని డిసైడ్ అయ్యారండి ఈ యుద్ధంలో. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళకి మిలిటరీ ఒప్పందం ఉంటుందన్నమాట. సో పాకిస్తాన్కి పూర్తి సపోర్ట్ ఇస్తారు. ఇందిరాగాంధీని నిక్సన్ అయితే బెదిరించేస్తారు. ఎంత బెదిరిస్తారు అంటే ఈ బిచ్ అంటే ఇంగ్లీష్లో ఈ పదాన్ని ఉపయోగిస్తున్న దారుణం తెలుగులో ఉపయోగించకూడదు, సభా మర్యాద కాబట్టి ఒక పదం ఉపయోగించలేదు.
ఒక సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ఇందిరాగాంధీని బిచ్ అనే పదాన్ని ఉపయోగించి తిడతారంటే ఊహించుకోండి మీరు. అంతటి దారుణంగా అవమానిస్తారు వాళ్ళు. ఇందిరాగాంధీని బెదిరిస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఏం చేసుకున్నా నువ్వు మాత్రం ఇన్వాల్వ్ అయితే ఊరుకోనని బెదిరిస్తాడు. ఇందిరాగాంధీ వచ్చేసి చక్కగా వెళ్ళి యుఎస్ఎస్ఆర్తో 1971 ఆగస్టు నెలలో ఒక ఒప్పందం చేసుకుంటుంది అనమాట. ఆ ఒప్పందం పేరే యుఎస్ఎస్ఆర్, అంటే రష్యా ఇండియా ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ ట్రీటీ అని. ఆ ట్రీటీ ప్రకారం యుఎస్ఎస్ఆర్ మనకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుందని డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 17, 1971లో 14 రోజుల యుద్ధం జరుగుతుందన్నమాట. ఈ ఇండియా బంగ్లాదేశ్ అవతరణ కోసం చేసిన ఇండో పాక్ యుద్ధంలో ఇది భారతదేశానికి పునర్జన్మ అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఆ యుద్ధంలో భారతదేశాన్ని ఓడించి 10 ముక్కలు చేసేద్దామని అమెరికా కంకణం కట్టుకుని అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ఆర్ ఎంటర్ప్రైజ్లో బే ఆఫ్ బెంగాల్కి వందలాది అణ్వాయుధాలను పంపుతుందని భారతదేశం మీద అణ్వాయుధం వేద్దాం అనుకుంది. తర్వాత అదేవిధంగా బ్రిటన్ కూడా, యూకే ఏం తక్కువ దానిలా, యూకే ఏం చేసింది, బ్రిటన్ ఈ పాకిస్తాన్కి సపోర్ట్గా తన ఎలిజబెత్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మళ్ళీ అరేబియన్ సీలో పంపి ముంబై మీద న్యూక్లియర్ బాంబు వేద్దామని వచ్చింది. మనం ఇందిరాగాంధీ చాలా తెలివిగా బ్రెజినేవ్తో అక్కడ ఒప్పందం చేసుకుంటే రష్యా వెంటనే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల వెనకాల, అణుబాంబుల వెనకాల తన జలంతర్గాములు పంపి నువ్వు అణుబాంబులు వేస్తే మేమే వేస్తామని వాళ్ళ వెనకాలే వేటాడి అరేబియన్ సీలోకి వస్తే దాన్ని ఆపితే భారతదేశం చక్కగా యుద్ధం చేసి పాకిస్తాన్ 93,000 సైన్యాన్ని పట్టుకుని మన మానిక్ షా ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ అవతరణ, పాకిస్తాన్ని అట్టర్ ఫ్లాప్గా ఓడించడం. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఓడించినట్టు కాదండి, ఇండియా మొత్తం అమెరికానే ఓడించేసినట్టు. అలాంటి యుద్ధం ఎవరూ చేయలేదన్నమాట. ఒక అద్భుతం. ఆ రోజు రష్యా మనల్ని యుఎస్ఎస్ఆర్ కంటికి రెప్పలా కాపాడకపోతే ఈరోజు కోల్కతా, ముంబై మీద అమెరికా అణుబాంబులు వేసును. గుర్తుపెట్టుకోవాలి. అక్కడ హిరోషిమా, నాగసాకిల కింద ఉన్న ఇండియా 4 ముక్కలు చేసి, నార్త్ ఈస్ట్ను ముక్క చేసి 4 ముక్కలు చేద్దామని అమెరికా పంతం నిక్సన్ అంత దారుణమైన పగబట్టాడనమాట. ఆ పగ నుంచి ఇండియాని రక్షించిన దేశమే యుఎస్ఎస్ఆర్. అందుకే ఇండియన్స్ పులకించిపోతారనమాట. యుఎస్ఎస్ఆర్ అంటేనే ఒక అద్భుతం. ఇంకా రష్యాకి మించిన మనం రుణపడి ఉంటామనే పదాన్ని ఎవరో కానీ వాడరు, గుర్తుపెట్టుకోండి. అసలు రష్యాకి భారత్ ఎంత రుణపడి ఉందంటే ఆ రుణాన్ని తీర్చుకోలేరంట. ఒక మాతృ రుణం తీర్చుకోవడం ఎవరి తరం కాదనమాట. ఇంక ఎన్ని పుణ్యాలు చేసినా ఎన్ని చేసినా అమ్మ రుణం తీర్చుకోలేం, అమ్మ నాన్న. అదేవిధంగా గురువు రుణం తీర్చుకోలేం. ఇప్పుడు రష్యా రుణం భారతదేశం తీర్చుకోలేదంటే నమ్మమండి. ఎన్ని ఇచ్చినా రష్యా రుణాన్ని మనం తీర్చుకోలేం విషయంలో. ఇక 1971 యుద్ధం తర్వాత 1999 కార్గిల్ వార్. ఈ కార్గిల్ వార్లో అక్కడ ముషరఫ్ మన మీద దాడి చేస్తే దొంగతనం కార్గిల్ ద్రాస్ సెక్టార్లో అప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టరు చాలా చాకచక్యంగా ఎల్ఓసి దాటకుండా యుద్ధం చేసిన భారతదేశం ఉపయోగించిన ఆయుధాలన్నీ కూడా ఎక్కువ ఆయుధాలు రష్యావే. ఎస్పెషల్లీ MiG-21, MiG-23, MiG-25, MiG-27, MiG-29. తర్వాత సుఖోయ్ ఫైటర్లు వాడకుండా ఈ మిగ్లే ఎక్కువ వాడాం. దీంతో పాటు మన T-72 ట్యాంక్స్ని అక్కడ వాడాం. అది ఆ ఫైర్ ఆర్మ్స్, కొన్ని సెన్సార్, కొన్ని శాటిలైట్లు, ఇవన్నీ రష్యా హెల్ప్తోనే మనం కార్గిల్ యుద్ధం ఎక్కువ చేశామని చెప్పొచ్చు, ఇంకా ఇజ్రాయెల్ ఏమన్నా. కాబట్టి అప్పుడు కూడా మోరల్గా మనకి హెల్ప్ చేసేసిందండి. యునైటెడ్ నేషన్స్లో వీటో పవర్ ఈ ప్రాంతాల్లో మన రష్యా మన కంటికి రెప్పలా కాపాడింది, గుర్తుపెట్టుకోవాలి. అప్పటికే పుతిన్ అధ్యక్షుడు అయిపోవడం కూడా జరిగింది. బోరిస్ ఎల్సిన్ తర్వాత పుతిన్ వచ్చేసారు కార్గిల్ వారి టైంకే. అప్పటి నుంచి పుతిన్నే అధికారంలో ఉన్నారు. తర్వాత 2025 5వ యుద్ధం, ఈ ఆపరేషన్ సింధూర్లో మనం రష్యా నుంచి ఏ ఆయుధాలు ఉపయోగించారు నేను చెప్పనవసరం లేదు. S-400 భారతదేశాన్ని ప్రపంచంలో అత్యాధునిక కంట్రీ. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. F-16 అమెరికా ఆయుధాలు ఉన్నాయి. అన్ని ప్రపంచంలో అన్ని చైనా నుంచి ఆయుధాలు తెచ్చుకొని J-10, JF థండర్ ఫైటర్స్ అని, JF-17 అని, HQ-9 అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అన్నీ తెచ్చుకుంది. టర్కీ నుంచి డ్రోన్లు తెచ్చుకుంది. ఇవి ఏవి కూడా భారత గగనతలం మీదకి రాకుండా ఆపిన శక్తి రష్యా. అదే S-400 సుదర్శన్ చక్ర. దాంతోపాటు దాని మిసైల్స్ బియాండ్ విజువల్ రేంజ్ అని, తర్వాత రష్యా యొక్క ఫైటర్ జెట్ సుఖోయ్ 30 MKI ఫైటర్స్ బీభత్సం సృష్టించినాయి అక్కడ చెప్పాలంటే పాకిస్తాన్లో. ఈ Su-27 Su-30 MKI అంటే ఇండియా మార్క్ విమానాలు రష్యా నుంచి. ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి బ్యాక్ బోన్ అనమాట. రష్యా ఆయుధాలే మనల్ని ఈ ఆపరేషన్ సింధూర్లో ఎక్కువ రక్షించినాయి అని చెప్పాలన్నమాట. అది ఈ యుద్ధంలో. దీంతో పాటు ఇక 30 సంవత్సరాలుగా మనం చేస్తున్న యుద్ధం 1989 నుంచి వార్ ఆన్ టెర్రరిజం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ఎగదోలిద్ది. ఎందుకంటే ఇండియాతో అది గెలవలేదు.
ప్రత్యక్ష యుద్ధంలో, పరోక్షంగా చేస్తున్న యుద్ధమే టెర్రరిజం యుద్ధం. ఈ యుద్ధంలో మనం 89 నుంచి కూడా పాకిస్తాన్ని కాపాడుకుంటున్నామంటే రష్యా ఇచ్చిన ఫైర్ ఆర్మ్స్, ఏది AK 203 రైఫిల్స్ అని, AK-47 రైఫిల్స్, సెన్సార్స్, శాటిలైట్ పిక్చర్స్, ఎన్నో, అంటే పెద్ద పెద్ద S-400 లాగా మనకు కనపడవండి. దాని యొక్క ఆయుధాలు, ఫైర్ ఆర్మ్స్, దాని యొక్క సెన్సారు, దాని డ్రెస్సులు, కోల్డ్ ఏరియాలో ఉండడానికి ఇవన్నీ మనల్ని రక్షిస్తూ ఉంటాయి. దీంతో పాటు రష్యా వీటో పవర్ కూడా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ విధంగా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత చేసిన 5-6 మేజర్ వార్స్లో ఇటు రష్యా, చైనా, UK ఆగడాలను అరికట్టడంలో, భారతదేశాన్ని రక్షించడంలో, ఏదో చంటి తోటి స్నేహితుడిని, తోటి పిల్లల్ని రక్షించుకున్నట్టు భారతదేశాన్ని రష్యా రక్షించింది. దాంతోపాటు సీమాంతర ఉగ్రవాదంలో. సో అందువల్ల రష్యాకి ఇండియన్స్ కాదండి, ఇండియా కూడా రుణపడి ఉంటాం. ఆ రుణం తీర్చుకోవడం మన తరం కూడా కాదు. ఎంజరావు గారు, భారత్ చేసిన యుద్ధాల్లో సహాయం చేయడమే కాకుండా భారతదేశ ఆర్థిక వృద్ధికి, ప్రగతికి కూడా రష్యా ఎంతో సహాయం చేసింది. ఆర్థిక వృద్ధికి, ప్రగతికి రష్యా చేసిన సహాయం ఏంటి వివరిస్తారా? ఎస్ అండి, ఇప్పుడు రష్యా ఇండియా అనగానే వెంటనే రక్షణ సంబంధాలు, ఇండియా దగ్గరున్న రష్యా ఆయుధాలే అనుకుంటాం. కానీ రష్యా ఏంటంటే ఒకప్పుడు USSR, అది పతనం 1991లో పతనం అయిన తర్వాత ఉన్న రష్యా భారతదేశ ఆర్థిక ప్రగతికి ఎంతో సహాయం చేసిందనమాట. అది ఎంత అంటే నిజంగా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే భారత తొలి ప్రధాని నెహ్రూ గారు రష్యా 1923లోనే విజిట్ చేస్తారు, 1930లో ఒకసారి విజిట్ చేస్తారు. 4-5 సార్లు రష్యాలో వెళ్ళి కొన్ని నెలలుండి రష్యా సక్సెస్ అండి. 1917 తర్వాత రష్యా USSR ఏర్పడ్డాక 5-year ప్లాన్స్ పెట్టి ఒక ప్రపంచంలో ఒక శక్తి అయిపోతుందన్నమాట. అదే 5-year ప్లాన్స్ని మన తొలి ప్రధాని నెహ్రూ గారు యాజ్ ఇట్ ఈజ్గా ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తారు. దాన్నే 5-year ప్లాన్, పంచవర్ష ప్రణాళికలు మనం అక్కడి నుంచే తీసుకున్న ఆ నమూనాని రష్యా అక్కడ హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తీసుకున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం. అది సోషియో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ USSR కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం. తర్వాత సోషలిజం అంటే ఈరోజు ఉన్న సంపద అంతా అందరికీ పంచాలనే ఒక అద్భుతమైన నమూనాని మనం రష్యా నుంచి తీసుకున్నామండి, USSR నుంచి. రాజ్యాంగంలోనే ఉంది, రాజ్యాంగాల్లో కూడా USSR మనకు హెల్ప్ చేసింది. ఒక రకంగా ఈరోజు నక్సలిజం చేతిలోకి ఇండియా వెళ్ళలేదంటే, కమ్యూనిస్టుల చేతిలోకి ఇండియా వెళ్ళలేదంటే ఆ కమ్యూనిస్టు చైనా మనల్ని రక్షించిన సోషలిజం కాన్సెప్ట్తో గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు ఇండియాలో బెలై, బొకారో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా, బెలై, బొకారో అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా నిర్మాణంలో హెల్ప్ చేసిన దేశం రష్యానే. దీంతో పాటు కొన్ని పోర్ట్స్ కన్స్ట్రక్షన్కి అదే ఉపయోగపడింది. దీంతో పాటు IIT ముంబై, హైయెస్ట్ హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి రష్యా మనకి హెల్ప్ చేసింది. ఇస్రో ఏర్పాటులో మనం అద్భుతంగా ఈ స్పేస్లో ప్రగతికి రష్యా హెల్పే మనకు కారణం అండి. రాకేష్ శర్మను ఫస్ట్ స్పేస్లో పంపించింది. ఫస్ట్ శాటిలైట్ ASLV, SLV, PSLV, GSLVలో క్రయోజనిక్ ఇంజిన్లు ఇచ్చింది కూడా రష్యానే, గుర్తుపెట్టుకోవాలి. మన అబ్దుల్ కలాం లాంటి ఎందరో సైంటిస్టులకు అక్కడ మనకి హెల్ప్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈరోజు అణురంగంలో 6వ అతిపెద్ద దేశంగా అణుబాంబులు ఉన్నాయంటే ఇండియా ఇండిజినియస్గా అంటే దేశీయంగా తయారు చేసుకున్నప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, మనకి న్యూక్లియర్ టెక్నాలజీలు, ఎన్నో టెక్నాలజీలు సీక్రెట్గా చాలా మనకి రష్యా నుంచి మనకి లభించింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇండియా ఆటం టెస్టులు చేస్తే దానిని ఒక దేశం ముందే సమర్థించిన దేశం రష్యా, ఒక అద్భుతం. ఆ విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతికంగా కూడా భారతదేశం ఈరోజు సుసంపన్నంగా ఎదుగుతుంది అంటే రష్యా చేసిన హెల్పే. అంటే ఇండియా అన్ని విధాలుగా ఇప్పుడు రష్యా దాటి ఎక్కడికో వెళ్ళిపోయాం, దాని వెనకాల రష్యా మనకు చేసిన హెల్ప్. ఎన్నో హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్స్, పవర్ ప్లాంట్స్లో మినరల్స్ని మనకి సప్లై చేయడంలో, క్రిటికల్ టెక్నాలజీలు ఇవ్వడంలో, పాలసీ మేకింగ్ ఇవ్వడంలో రష్యా మనకి హెల్ప్ చేసిందండి. ఎంత అద్భుతం అని చెప్పొచ్చండి. అంటే ఈరోజు ఇండియా యొక్క ఆర్థిక ప్రగతికి, వృద్ధికి అన్నింటికి రష్యా మనం వెనకాల ఉంది. కాబట్టి రష్యా రుణం ఈ విషయంలో కూడా మనం తీర్చుకోలేని విధంగా ఉంది. ఇందిరా గారు, భారత్ నుంచి జమ్మూ కాశ్మీర్ని విడదీసే కుట్ర జరిగింది, ఆ కుట్రను భగ్నం చేసింది రష్యా అంటూ ఉంటారు. రష్యా తన వీటో పవర్ ద్వారా ఐక్యరాజ్య సమితిలో ఆ వీటో పవర్ ద్వారా రక్షించకపోతే ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ మనకు దక్కేది కాదు అనే దానిలో వాస్తవం ఏంటి? ఎస్ అండి, ఒకప్పటి USSR తర్వాత రష్యా ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో భద్రతా మండలి
యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. అందులో 5 దేశాలకు వీటో పవర్ ఉంటుంది. ఈ వీటో పవర్ని ఒక్క దేశం యూజ్ చేసినా ఇంకా ఆ ఒప్పందం అమల్లోకి రాదు. మరి భారతదేశానికి వీటో పవర్ లేదు. భారత శత్రు దేశమైన చైనాకు ఉంది. ఇంకా భారతదేశానికి శత్రు దేశాలుగానే పరిగణించాలి బ్రిటన్ ఇప్పుడైతే ఓకే. అంతకుముందు ఈ బ్రిటన్, అదేవిధంగా ఫ్రాన్సు, ముఖ్యంగా అమెరికా భారతదేశానికి వ్యతిరేకంగా వీటో పవర్ను ఉపయోగించాయి అనమాట. ఎప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే. మొట్టమొదటిగా 1951లో పాకిస్తాన్కి జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో సపోర్ట్గా అమెరికా బ్రిటన్లో వీటో పవర్ని ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం చేస్తాయి. ఆ తీర్మానాన్ని వీటో పవర్ ఉపయోగించి ఆపేసిన దేశమే యుఎస్ఎస్ఆర్. మొట్టమొదటిగా ఇండియాకి సపోర్ట్గా వీటో పవర్ను ఉపయోగించిందండి. తర్వాత ఈ 1957 నుంచి 1971 యుద్ధం వరకే 6 సార్లు వీటో పవర్ను ఉపయోగించి పాకిస్తాన్కి సపోర్ట్గా లేకుండా చేసేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలోనే ఉండేటట్టు చేసింది, అంతర్జాతీయం చేయలేదు. యుఎస్ఎస్ఆర్ మనల్ని ఎంత అద్భుతంగా రక్షించిందో చెప్పాలి. తర్వాత 1962లో నెహ్రూ గోవాని స్వాధీనం చేసుకుంటారు. నెహ్రూ యుద్ధాలు చేయరు అంటారు, కాదండి. నెహ్రూ అక్కడ పోర్చుగీస్ ఆధీనంలో ఉండేది మన గోవా, మన దేశంలో లేదు స్వతంత్రం వచ్చిన. 1962లో నెహ్రూ సైన్యాన్ని పంపించి, నేవీని పంపించి పోర్చుగీస్ యూరోప్ దేశాన్ని అక్కడ నుంచి తరిమేస్తారనమాట. అది 1962 గోవా వార్ అని చెప్పొచ్చు అనమాట. ఈ వార్ సమయంలో యూరోపియన్ దేశాలన్నీ కలిపి, అమెరికా కలిపి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెట్టి అవసరమైతే ఫోర్స్ ఉపయోగించైనా దాన్ని ఖండిద్దామంటే యుఎస్ఎస్ఆర్ దాన్ని వీటో చేస్తాయి. ఈ విధంగా గోవా మన చేతిలోకి వచ్చేస్తాయి. ఈ గుర్తుపెట్టుకోవాలి. 1971 బంగ్లాదేశ్ అవతరణ సమయంలో 1 నెలలోనే 3 సార్లు అక్కడ ఐక్యరాజ్య సమితిలో తీర్మానాన్ని ప్రవేశపెడితే అమెరికా, బ్రిటన్ కలిపి, ఫ్రాన్స్ కలిపి. ఏ విధంగా అసలు ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ఇండియాని సెన్సూర్ చేద్దాం, నేరారోపణ చేద్దామని వీటో పవర్ని 3 సార్లు ఉపయోగించి యుఎస్ఎస్ఆర్ మనల్ని రక్షిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వీటో పవర్ను ఉపయోగించకపోతే మనం నేరస్తుల్లా నిలబడతాం అనమాట అంతర్జాతీయ సమాజం ముందు. అవసరమైతే అంతర్జాతీయ సైన్యాన్ని ఇండియా కూడా పంపొచ్చు, అంతటి దారుణం. అందువల్ల వీటో పవర్తో యుఎస్ఎస్ఆర్ మనల్ని రక్షించింది. తర్వాత 1999 కార్గిల్ వార్ సమయంలో కూడా రష్యా మన మీద వేగ వాలకుండా వీటో పవర్ను ప్రయోగిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి వీటో పవర్ లేదు, కానీ రష్యాకున్న వీటో పవర్ వల్ల మనకు కూడా వీటో పవర్ ఉంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో భారతదేశానికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనకు తెలియకుండా ఏది జరిగినా ప్రపంచంలో రష్యా మన కోసం వీటో పవర్ను ఉపయోగిస్తుంది అనేది ఉంటుంది అనమాట. సో వీటో పవర్, రష్యా వీటో పవర్, భారత్ వీటో పవర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇండియాని ఈ రకంగా కూడా అంతర్జాతీయంగా అమెరికా, బ్రిటన్, ఈ చైనా కుట్రల నుంచి ఎన్నోసార్లు రక్షించి బయటపడేసింది రష్యా వీటో పవర్. ఈ విషయంలో అద్భుతం. ఈ విషయంలో అయితే మనం రష్యా రుణం తీర్చుకోవడానికి కూడా మన దగ్గర ఏమీ లేదు. అంజుల గారు, భారత్ రష్యా రెండు కూడా మిత్ర దేశాలు, ఫ్రెండ్స్ అంటే ఇచ్చి పుచ్చుకోవడం కూడా ఉంటుంది కదా. భారత్కి రష్యా చేసిన సహాయాన్ని ఇప్పటి వరకు మీరు చెప్పారు. మరి భారత్ కూడా రష్యాకు సహాయం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎస్ అండి, ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ పెర్టినెంట్ క్వశ్చన్. ఎప్పుడు కూడా ఏంటంటే మిత్రులు అయినప్పటికీ ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కదా. అది మనం ఒక శ్రీకృష్ణుడికి ఇవ్వలేని పరిస్థితిలో కూడా కుచేలుడు కనీసం 2 అటుకులైనా పెట్టాడు కదా అనేది ఒకటి ఉంటుంది. కృష్ణుడు కావాలని అటుకులు తీసుకుని నువ్వు నాకు ఇచ్చేసేవాలే, నీవు రుణం ఏమీ లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడే రష్యాకి భారతదేశం రుణం తీర్చుకోవడం అనేది అసంభవం అండి. అంతటి హెల్ప్ మనకు చేసింది. కానీ ఇండియా ఆ రుణాన్ని కాకుండా ఒక మిత్ర లాభం అంటే మిత్రుడికి ఏదో ఒక సందర్భంలో మిత్రుడు చాలా ఎంతటి రిచ్ అయినా ఒక విపత్కర పరిస్థితి ఉంటుందన్నమాట. ఆ విపత్కర పరిస్థితుల్లో మిత్రుడిని ఆదుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం రష్యాకి ఎప్పుడు హెల్ప్ చేసింది అంటే ఒక సందర్భం చెప్తానండి. ఈరోజు ఉక్రెయిన్ 2022 ఫిబ్రవరిలో మొదలైంది రష్యా ఉక్రెయిన్ వారు. ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో రష్యా ఏకాక అయిపోయింది. ఆ దేశం వెనకాల ఎవరు సపోర్ట్గా లేని సమయంలో భారతదేశం కూడా ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందడం వల్ల అమెరికాతో, యూరోపియన్తో అద్భుతమైన సంబంధాలు ఉన్నా వాళ్ళు ఎన్ని కోరికలు, ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఈవెన్ అమెరికా అధ్యక్షుడు మన మీద 25% టారిఫ్స్ కూడా విధించిన, రష్యా ఆయిల్ కొనొద్దన్నా మనం రష్యా ఆయిల్ కొంటూనే ఉన్నాం. అంటే రష్యాకి ప్రత్యక్షంగా సపోర్ట్ చేయకుండా ఈ ఆయిల్ కొన్నట్టు, ఈ జ్యువెలరీ కొన్నట్టు, రా డైమండ్స్, అవి అగ్రికల్చర్, యూరియా లాంటి దిగుమతి చేసుకుని ఈ గత 2022 నుంచి రష్యా ఉక్రెయిన్ వారు మొదలైన 3.5 సంవత్సరాల్లో మనం సుమారు $200 నుంచి $300 బిలియన్ రూపీస్ రష్యాకి హెల్ప్ చేస్తే ఆ డబ్బుతో చాలా సహాయంగా అద్భుతంగా ఉక్రెయిన్ యుద్ధం చేస్తుందండి. ఇది ఒక పెద్దటి అంటే రష్యాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ మనం ఇచ్చాం. ఒకప్పుడు రష్యా ఇండియాకి ఇచ్చిందనమాట. ఎటువంటి సందర్భంలోనైనా మనతో రష్యా ఉంటుంది
అని ఒక రకమైన కాన్ఫిడెన్స్ మన మిత్రుడైన భారత్కు ఉండేది. ఇదే విధంగా ఇప్పుడు భారతదేశం కూడా రష్యాకు అదే మనం చెప్పాం. ఏ విధంగా, నీకు ఎటువంటి సందర్భంలో ఎవ్వడు ఏది ఆపినా ఆగకుండా నీకు నేను సహాయం చేస్తాననే ఒక అద్భుతమైన భరోసాని, ఒక కాన్ఫిడెన్స్ని ఇండియా రష్యాకి ఇచ్చింది. ఒక అద్భుతమైన సందర్భం. దీంతో పాటు అక్కడ చైనా, భారతదేశం ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా హెల్ప్ చేసినట్టు ఉండదు. అక్కడ చైనా, కమ్యూనిస్టు చైనా చాలా డేంజర్. ఈ కమ్యూనిస్టు చైనా చేసే కుతంత్రాలను భారతదేశం చెక్ పెడుతూ ఉంటుంది. రష్యాకి ఎగినెస్ట్గా చైనా చేసేది. ఈ విధంగా చైనాని ఎగినెస్ట్గా రష్యా చేసేవన్నీ మనం ఆపుతూ ఉంటాం. అందువల్ల రష్యా ఎందుకు ఇండియాతో ఇంత సంబంధాలు కోరుకుంటుంది అనేది ఒకటి వస్తుంది అనమాట. ఏంటంటే ఎప్పటికైనా చైనాని ఆపగలిగే శక్తి ఇండియా ఉంది కాబట్టి రష్యా మీద పడకుండా చేస్తుంది. అందుకనే చైనా దొంగతనంగా అమెరికాకి హెల్ప్ చేసి 1991లో యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నానికి కారకురాలు చైనా కూడా, కమ్యూనిస్టు చైనా. అలాంటి కుతంత్రాలతో ఉంటుంది. ఎప్పటికైనా సైబీరియాని ఆక్యుపై చేసేద్దామని ఒకటి ఉంటుంది చైనాకి. అందుకనే చైనాని చెక్కిపెట్టడానికి రష్యా భారత మిత్రత్వాన్ని కోరుకుంటుంది ఏషియా ఖండంలో, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇండియా కూడా చాలా హెల్ప్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు రష్యా ఎదుర్కొంటున్న అతి భయంకరమైన సమస్య జనాభా సమస్య. దీనికోసం మనం లేబర్ ఫోర్స్ అని ఇవన్నీ మనం ఇస్తూ ఉంటాం. తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తి అయినప్పటికీ భారతదేశం ఇటు కమ్యూనిస్టు సోషలిజాన్ని ప్రమోట్ చేస్తే, ఇటు డెమోక్రసీని ప్రమోట్ చేస్తూ అమెరికా ఆధిపత్యం థర్డ్ వరల్డ్ వార్ కంట్రీస్ మీద వెళ్లకుండా నాన్ అలైన్డ్ పెట్టాం. దీని ద్వారా అమెరికా శక్తిని మనం ఆపి యుఎస్ఎస్ఆర్ శక్తిని మనం అక్కడ స్టెబిలైజ్ చేయడం జరిగింది కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధంలో, గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఒక అద్భుతంగా ఇండియా హెల్ప్ చేయలేదని చెప్పకూడదండి. ఇండియా కూడా రష్యాకు చాలా పెద్ద హెల్ప్ ప్రచ్ఛన్న యుద్ధంలో. చైనా దాని మీద అటాక్ చేసిన 1971 సందర్భంలో, తర్వాత అది విచ్ఛిన్నమయ్యి 15 రిపబ్లిక్స్గా విడిపోయినప్పటికీ రష్యా బలహీన పడిపోయినా భారతదేశం మాత్రం అప్పుడు పివి నరసింహరావు గారు అమెరికాతో సంబంధాలు పెంచుకున్న యుఎస్ఎస్ఆర్ను మాత్రం వదలలే. బోరిస్ ఎల్సిన్ ఇక్కడికి ఇన్వైట్ చేసాం, పివి నరసింహరావు గారు అక్కడికి వెళ్ళారు. అంటే అప్పుడు రష్యా విచ్ఛిన్నమైపోయి మనకి ఏమీ చేయలేని పరిస్థితిలో కూడా పివి గారు అమెరికాతో సంబంధాలు పెట్టుకున్నా రష్యాని వదలలేదు. తర్వాత అమెరికాతో ఇప్పుడు పూర్తి మిత్రత్వంలో ఉన్నాం, వెస్టర్న్ కంట్రీస్తో అద్భుతమైన సంబంధాలు ఉన్నాం. అయినప్పటికీ మనం రష్యాని వదలలేదు, పుతిన్ గారిని మనం వదలలే 1991 తర్వాత. ఈ రోజుకి చూస్తే ఇండియా రష్యా కంటే డబుల్ అయిపోయింది ఎకనామీలో. మనం సూపర్ పవర్ అయిపోయాం, రష్యా బలహీన పడిపోయింది. అయినప్పటికీ మనం రష్యాను వదులుతుంది, ఎందుకంటే ఫ్రెండే ఎంత బలహీన పడినా. ఈ విధంగా ఇండియా రష్యా యొక్క రుణం తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది. రష్యా కూడా ఈ ఉపకారాన్ని మర్చిపోకుండా ఈరోజు టెక్నాలజీని కూడా మనకి ఇస్తుంది, డెవలప్మెంట్. దానికి ఉదాహరణే S-400 అండి. ఈరోజు బ్రహ్మోస్ మిసైల్. ఈ రెండు లేకపోతే చైనాని అడ్డగించలేం, పాకిస్తాన్ని అడ్డగించలేం. చూసారా రష్యా ఎలా రక్షిస్తుందో. కాబట్టి మిత్రబంధం ఒక అద్భుత కాలాతీతమైంది, కాల పరీక్షకు నిలబడిందని చెప్పవచ్చండి. అంజురావు గారు, భారత్తో సంబంధాల విషయంలో రష్యా కొన్నిసార్లు తల దించుకునేలా ప్రవర్తించింది అని కొన్ని అపవాదులు ఉన్నాయి. ఆ సందర్భాలు ఏంటి? భారత్ వాటిని పట్టించుకుందా లేదా? ఎస్ అండి. ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తూ ఉంటారు. రష్యా కూడా భారత విషయంలో కొన్ని తలదించుకునే పనులు చేసింది. అంటే తలదించుకోవడం అంటే కొంచెం అషేముడు అనే పరిస్థితి తెచ్చుకుంది. ఈరోజు పుతిన్ ఇండియా రాగానే ఆయన వెళ్ళేది ఎక్కడికంటే రాజ్ఘాట్, మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించడానికి వెళ్తున్నారు. మహాత్మా గాంధీ భారత జాతిపిత అనమాట. ఈయనకి 1948 జనవరి 30న మహాత్మా గాంధీని అసాసినేషన్ చేస్తే నాథూరామ్ గాడ్సే ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశానికి ట్రైబ్యూట్స్ పంపిస్తాయండి. భారతదేశానికి పంపిస్తాయి అన్నమాట. ఏదో గాంధీ గారు చచ్చిపోయినందుకు మేము ఇలా విచారం వ్యక్తం చేస్తున్నామని అన్ని దేశాలు పంపుతాయి. కానీ అప్పుడు యుఎస్ఎస్ఆర్ మాత్రం మెసేజ్ పంపలే. కానీ ఈరోజు పుతిన్ మాత్రం గాంధీ సమాధి దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే గాంధీ అంటే కమ్యూనిస్టులకి నచ్చదు, మార్క్సిస్టులకి. కాబట్టి ఈరోజు అది ఒక తలదించుకునే కార్యక్రమం అనమాట. మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించకపోవడం యుఎస్ఎస్ఆర్ చేసిన తప్పు అనేది ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 1962 యుద్ధంలో గుర్తుపెట్టుకోవాలి. 1962 యుద్ధంలో మనం చైనా భారత్ మీద అటాక్ చేస్తే తటస్థంగా ఉండిపోయింది. అది కూడా దాన్ని తటస్థంగా ఉండకుండా రష్యా యుఎస్ఎస్ఆర్ భారతదేశానికి హెల్ప్ చేస్తుంటే మనం చైనాని ఓడించేది. అది కూడా ఒక తలదించుకునే కార్యక్రమం చేసి చిన్న తప్పు చేసింది యుఎస్ఎస్ఆర్, రష్యా అని చెప్పవచ్చు. ఇక 3వది ఏంటంటే ఇది చాలా విపత్కర పరిస్థితి అనమాట.
భారతదేశంలో ఒక గొప్ప ప్రధాని, కేవలం 1 సంవత్సరం పనిచేసిన ఒక అద్భుతంగా చరిత్రలో నిలిచిపోయిన గోల్డెన్ లెటర్స్తో నిలిపోయిన భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన రష్యా, అప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగం, రష్యాలో భాగమైన తాష్కెంట్లో మరణించిన ఆ రాత్రి. అంటే భారత ప్రధాని రక్షించలేకపోయింది యుఎస్ఎస్ఆర్ అయినా, ఇంత మిత్రురాలైనా అని భారతీయులకు ఒక చిన్న లోటు ఉండిపోయిందండి. ఈ మూడు అనమాట. ఏది మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించకపోవడం 1948 జనవరి 30 తారీఖున, 1962 యుద్ధంలో చైనా యుద్ధం చేస్తున్నప్పుడు తటస్థంగా ఉండిపోవడం, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి మన మిత్రురాలైన యుఎస్ఎస్ఆర్ తాష్కెంట్ ఒడిలో చనిపోవడం. ఈ మూడు కూడా మన మిత్రభేదాన్ని కాస్త తలదించుకునే. కానీ లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినా భారతదేశం ఏమీ అనుకోలేదు, ఎందుకంటే ఆ మిత్రురాలు నమ్ముతూనే ఉంది. తటస్థంగా ఉన్న 1962 తర్వాత భారతదేశం రష్యాను నమ్ముతూనే ఉంది. మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి ఘటించకపోయినా తర్వాత అధ్యక్షులు బోరిస్ ఎల్సిన్ నుంచి, తర్వాత ఏ రష్యా అధ్యక్షుడు భారతదేశం వచ్చినా, ఏ కమ్యూనిస్ట్ అధ్యక్షుడు వచ్చినా మహాత్మా గాంధీ సమాధిని విజిట్ చేస్తూ ఉంటారు. ఈరోజు పుతిన్ కూడా రాజ్ఘాట్కి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం ఫోటోల్లో. కాబట్టి అది అన్ని పక్కన పెట్టాం. ఈ మిత్రధమ్మంలో ఒకప్పుడు తప్పు చేసిన సారీ అని చెప్పుకుంటే పక్కకి వెళ్ళిపోతాయి. అవి క్షమార్హమైనది, క్షమించేయచ్చు, ఈజీగా క్షమించుకునే ముందుకెళ్ళి. అదేవిధంగా ఇండియా కొన్ని తప్పులు చేసిన ఇద్దరు మిత్రులు ఎప్పుడు పట్టించుకోరంట. ఆ విధంగా రష్యా భారతదేశాలు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయండి. ఎంజీరావు గారు, పుతిన్ భారత్ పర్యటనను అమెరికా చాలా నిశితంగా గమనిస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం చూసాం భారత్ రష్యా సంబంధాల్లో అమెరికా తల దూర్చుతూ ఉంటుంది. ఆ ప్రయత్నాలను భారత్ రష్యా ఈ 2 దేశాలు కూడా అడ్డుకుంటూ ఉండడాన్ని గమనిస్తూ ఉంటాం. ఎందుకు భారత్ రష్యా దగ్గర అవుతూ ఉంటే అమెరికాకు మింగుడు పడడం లేదు? ఎస్ అండి, ఇప్పుడు భారత్ రష్యా సంబంధాల విషయంలో అమెరికా పాత్ర ఏంటి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భారత రష్యాలు ఇద్దరు మిత్రులు ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటే ఎవడో ఒకడు అడ్డుపడుతూ ఉంటాడు పానకంలో బుడకలాగా. ఇప్పుడు అమెరికా అడ్డుపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ భారతదేశం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటే 25% సుంకాలు విధిస్తానని అదనంగా 25% సుంకాలు విధించాడు. ఇది టారిఫ్స్ విధించాడు. అంటే అమెరికా పాత్ర ఉంది కదండి. అమెరికా నుంచి మనం S-400 ట్రయంఫ్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుంటే అమెరికా ఏం చేసింది? కాట్సా, ఇది కౌంటరింగ్ ది అమెరికన్ అడ్వర్సరీ త్రూ శాంక్షనింగ్ అథారిటీ, కాట్సా అని ఒక యాక్ట్ను ప్రయోగించింది. గుర్తుపెట్టుకోవాలి. క్రయోజనిక్ ఇంజిన్ రష్యా నుంచి మనం తెచ్చుకుంటుంటే అమెరికా ఇవ్వద్దని అడ్డుపడింది. తర్వాత MTCR ఎన్నో యాక్టులు తెద్ది. అక్కడ నుంచి సహకారం రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. కాకపోతే ఇది ఎందుకు పట్టించుకోవాలంటే ఇండియా అటు రష్యాతో ఎలాంటి సంబంధాలు కోరుకుంటుందో అమెరికాతో కూడా సంబంధాలు కోరుకుంటుంది అంతర్జాతీయంగా. రష్యా కూడా అమెరికాతో సంబంధాలు ఉంటాయి. అంటే అమెరికా పాత్ర అక్కడ చాలా కీలకంగా తయారైపోయింది. కాబట్టి అమెరికా ఎన్ని కుయుక్తులు, అంటే రష్యా భారత సంబంధాలను దెబ్బతీయడానికి అమెరికా చేయని ప్రయత్నం లేదండి. అమెరికా CIA ఎప్పుడూ కూడా రష్యా ఇండియా సంబంధాలని ఎప్పుడూ దెబ్బతీయడానికి ఉంటుంది. అయినప్పటికీ ఇలాంటి అమెరికా యొక్క అన్ని కుతంత్రాలని బయటపెట్టి పక్కన పెట్టి రష్యా ఇండియా మాత్రం సంబంధాలు విడదీసుకోలేదు. ఒక రకంగా PV నరసింహారావు గారు 1992లో రష్యా విచ్ఛిన్నం తర్వాత ఇంకా రష్యా మీద మనం ఆధారపడడం తగ్గిపోయింది, ఆర్థికంగా, ఎక్స్పోర్ట్స్ పరంగా, అన్ని పరంగా. అయినప్పటికీ PV నరసింహారావు గారు అమెరికాతో సంబంధాలను పునరుద్ధరించుకున్న, వెస్ట్రన్ కంట్రీస్తో ఎక్కువ సంబంధాలు మెయింటైన్ చేసిన రష్యాని మాత్రం పక్కన పెట్టలేదు. రష్యా కూడా విపత్కర పరిస్థితిలో ఉన్న బోరిస్ ఎల్సిన్ అనే అధ్యక్షుడు వచ్చాడు గోర్బచేవ్ తర్వాత. అయినా కానీ రష్యా బోరిస్ ఎల్సిన్ ఇండియాని మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. గుర్తుపెట్టుకోవాలి. ఆయుధాలు, ఈ ఒప్పందాలు అలాగే కొనసాగిస్తూ వ్యూహాత్మక సంబంధాలు కొనసాగిస్తూ వెళ్ళాం. వాజ్పేయి టైంలో కూడా, ఈవెన్ స్టాలిన్ 1927 నుంచి కూడా అమెరికాని ఎన్ని కుతంత్రాలు పన్నినా మనం వదలలేదు. గుర్తుపెట్టుకోవాలి. వియత్నాం వారు ప్రపంచం 1947 నుంచి గత 80 సంవత్సరాల నుంచి ఎన్ని ఆటుపోటులను ఎదుర్కొన్నా అందులో భారత్ అమెరికాలకు ఒకటి ఇంట్రెస్ట్కి ఒకటి సరిపోపాను. మనకి ఇష్టమైంది రష్యాకి ఇష్టం లేకపోవచ్చు, రష్యాకి ఇష్టమైంది మనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ వాటన్నిటిని ఇగ్నోర్ చేస్తూ అమెరికా ఎటువంటి కుట్రలు చేసినా అమెరికా ఇటు రష్యా ఇండియాలో ఒక అద్భుతమైన సంబంధాలు తీసుకెళ్తూ అమెరికాని న్యూట్రలైజ్ చేస్తూనే వెళ్ళినాయి. ఎందుకంటే అమెరికాని మనం నమ్మలేము ఎప్పుడు కూడా. కాబట్టి అమెరికా ఇప్పటికీ ట్రంప్ ఎన్ని చేసినా పుతిన్ ఇటు నరేంద్ర మోడీ గారు మాత్రం సంబంధాలు ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. రైట్. ఇక భారత్ రష్యా మిత్రదేశాలు, అలాగే రష్యా చైనా అంతకంటే మిత్రదేశాలు. సో భారత్ రష్యా సంబంధాల్లో చైనా పాత్ర ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు రష్యా భారత్ ఎక్కువ మిత్రదేశాల, రష్యా చైనా ఎక్కువ మిత్రదేశాలనే ఒక క్వశ్చన్ ఉదయిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఈజీగా చెప్పొచ్చండి, రష్యా ఇండియాలే ఎక్కువ మిత్రదేశాలు.
ఎందుకంటే నమ్మకం ప్రధానం. ఇప్పుడు ప్రస్తుతం రష్యా చైనా మీద ఎక్కువ ఆధారపడుతుంది. ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడంలో ఏంటి, ఆయుధాలని ఇటు చైనా నుంచి హెల్ప్ తీసుకునే ఉక్రెయిన్ యుద్ధం ఎక్కువ చేస్తుంది. భారత్ కంటే ఎక్కువ హెల్ప్ చైనాయే చేస్తుంది. కాబట్టి చైనా రష్యా ట్రేడ్ కూడా చాలా ఎక్కువ, భారతదేశం కంటే 4-5 రెట్లు ఎక్కువ. అందువల్ల పుతిన్ అక్కడ జీ జిన్పింగ్ మధ్య సంబంధాలు భారత్ మించి ఉంటాయా అనుకుంటారు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నమ్మకం ఎంత ఉంది, ట్రస్ట్ ఎక్కడుంది అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. భారత్ రష్యాల మధ్య ఉన్న నమ్మకాన్ని ఈ రష్యా ఎంతైతే నమ్మకం ఉందో అది రష్యా చైనాల మధ్య లేదు. దానికి ఒక ఉదాహరణ మీకు చెప్తానండి. అదేంటంటే రష్యా భారతదేశానికి S-400 మిసైల్ ట్రయంఫ్ సిస్టమ్ ఇచ్చింది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అదే రష్యా ఇదే S-400ని చైనాకు కూడా ఇచ్చింది మనకంటే ముందే. కానీ S-400కి సంబంధించి ఈ సుఖోయ్ 30 MKIకి సంబంధించి ఇలాంటి టెక్నాలజీస్ని మాత్రం చైనాకి ఇవ్వదు రష్యా, కానీ ఇండియాకి మాత్రమే టెక్నాలజీ ఇస్తుంది. అదే రష్యా ఇండియాతో కలిపి బ్రహ్మోస్ మిసైల్ జాయింట్ కో డెవలప్మెంట్ చేసాం. కానీ చైనాతో కలిపి కో డెవలప్మెంట్ ఏ ఆయుధాన్ని చెయ్యదు. ఎందుకంటే చైనాకి అమ్మిద్ది కానీ చైనాని నమ్మదు, నమ్మకం లేదు. ఎందుకంటే సైబీరియా మీద చైనా కన్నేసింది. అదే యుఎస్ఎస్ఆర్ విడిపోవడం చైనా వల్లే, కుతంత్రాల వల్ల. కానీ ఇండియాని ఎప్పుడూ నమ్మకం ప్రధానం అన్నమాట. కాకపోతే ఇప్పుడు రష్యా చైనాతో, మనం భారతదేశం అమెరికాతో ఎక్కువ సంబంధాలు ఎంత అవసరమో రష్యాకి చైనాతో కూడా అంత సంబంధాలు ఇంపార్టెంట్. కాబట్టి అమెరికా కోసం రష్యాని మనం త్యాగం చేయడంలే, చైనా కోసం రష్యా భారతదేశాన్ని త్యాగం చేయడంలే. అందుకనే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే దానికి ఆ ఒప్పందంలో భాగంగా రష్యా భారతదేశాన్ని అక్కడ తీసుకెళ్లి చైనాకు అడ్డుకునేలా చేస్తాయి. షాంఘై కోఆపరేషన్లో ఈరోజు మనం ఉన్నామంటే రష్యా పుణ్యమే. అదేవిధంగా G20లో వివిధ బ్రిక్స్ దేశాల్లో రష్యాకి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఇండియా రష్యాలు చాలా జాగ్రత్తగా టాసిడ్ అండర్స్టాండింగ్ ఉంటుందండి. దిస్ ఇస్ ద ట్రస్ట్ బేస్డ్ అనమాట, నమ్మకం మీద ఆధారపడి ఉన్న ఫ్రెండ్షిప్. అంతేకాని దాని విలువ కట్టరు, ఒక విలువ కట్టకుండా ఒక ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అందువల్ల కమ్యూనిస్ట్ చైనా రష్యాతో ఎంత సంబంధాలు ఉన్నా భారతదేశం కోసం, చైనా కోసం భారతదేశాన్ని త్యాగం చేయదు. ఈ విధంగా ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం పుతిన్ ఇండియా వచ్చారు. ఈ ఇండియా వచ్చినప్పుడు చైనా మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారు. కానీ ఆయన ఇండియా వచ్చి ఎన్ని ఆయుధ ఒప్పందాలు చేసుకుంటున్నారు, ఎన్ని ట్రేడ్ డీల్ చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్రేడ్ డీల్, ఇలాంటి ఆయుధ ఒప్పందాలు చైనాతోనే ఆయన చేసుకోవడంలా. S-400 ఇప్పుడు 5th జనరేషన్ ఫైటర్ చైనా తయారు చేసేసుకుంది, J-20 అని. ఈ J-20ని ఆల్రెడీ మోహరించేసింది కొన్ని వందలాది యుద్ధ విమానాలు. కానీ ఇండియాకి లేదు. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం వస్తే ఇండియా చైనా మీద గెలవడం చాలా కష్టం, ఎందుకంటే 5th జనరేషన్ ఫైటర్స్ లేవు. మరి చైనా రష్యాని నువ్వు 5th జనరేషన్ ఫైటర్ అయినా Su-57 ఇండియాకి ఇవ్వద్దు అంటే రష్యా ఇవ్వకుండా ఆపేద్దా? రష్యా ఇవ్వకపోతే మనం 2035 వరకు ఆ యుద్ధ విమానమే ఉండదు, ఇంకో 10 సంవత్సరాలు. ఈ లోపు ఇండియా యుద్ధం అయితే చైనా ఈజీగా గెలుస్తుంది పాకిస్తాన్తో కలిసి. కాబట్టి మనకి రష్యా ఏం చేస్తుంది, Su-57 టెక్నాలజీ కూడా మనకి ఇస్తుంది తర్వాత ఆమ్కా తయారు చేసుకోవడానికి. అంటే ఏంటి, చైనా మాట రష్యా వినదు భారతదేశానికి సంబంధాలకు సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చైనాకు ఆయిల్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి అదే ఇండియాకు నువ్వు ఇవ్వద్దంటే చైనా చెప్తే రష్యా వినదు. కాబట్టి పుతిన్ రష్యా చాలా జాగ్రత్తగా చైనా మీద ఆధారపడిన తన మిత్రురాలైన భారతదేశాన్ని పోగొట్టుకోవడం లేదు. అందువల్ల చైనాకి రష్యాకి మధ్య ఉన్న ట్రేడు ఏదో అవసరాల కోసం ఉన్న బంధం మాత్రమే, కానీ రష్యా ఇండియాల మధ్య ఉన్న సంబంధం అవసరాల కోసం ఉన్నది కాదు, ఒక నమ్మకానికి సంబంధించిన ఒక భరోసాతో కూడిన ట్రస్ట్ బేస్డ్ రిలేషన్షిప్ అనమాట. అందువల్ల చైనా ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు న్యూట్రల్ అయిపోతుంది. రైట్ ఎంజీ రావు గారు, ఇక ఫైనల్గా కాల పరీక్షకు నిలబడి భారత్ రష్యా ఇన్నాళ్ళు కూడా నమ్మకంతో స్నేహంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతోంది? ఈ రెండు దేశాలు కూడా ఇలాగే కాల పరీక్షకు నిలబడి ఉన్నట్టుగానే ఇక ముందు కూడా స్నేహాన్ని సంబంధాలని కొనసాగించబోతూ ఉన్నాయా? అండ్ ఈ రెండు దేశాల ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఎస్ అండి, భారత్ రష్యా సంబంధాలని ఇప్పుడు వరకు 80 సంవత్సరాలకు చూసి 1947 నుండి 1971 వరకు ఒక పర్యాయం అయితే 1971 నుండి 1991 యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం వరకు ఒక విధానమైన రెండో ఫేజ్ అయితే 1991 నుండి 2025 వరకు ఒక ఫేజు. ఈ 3 ఫేజులు ఒకటైతే ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు వరకే రష్యా ఆధిపత్యం ఉంది ప్రపంచంలో, కానీ ఇప్పుడు రష్యా బలహీన పడిపోయింది, ఇండియా సూపర్ పవర్ అవుతుంది.
మరి భవిష్యత్తులో రిచ్ ఇండియా పేద రష్యాని పట్టించుకుంటుందా అనేది ఒకటి ఉంటుంది. తర్వాత అదేవిధంగా రష్యా భారత్ సంబంధాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో మనం చూడాలి. ఎందుకు అంటే అసలు భవిష్యత్తు సంబంధాలు కూడా నేను ఒకటే చెప్పదలిచాను, ఇప్పటివరకే మనం కాలాన్ని పరీక్షించుకుంటూ కాలం మనల్ని పరీక్షించిన రష్యా భారతదేశ సంబంధాలు దిగ్విజయంగా ముందుకెళ్ళి భవిష్యత్తులో కూడా ఇలాగే ఉండబోతున్నాయి. రష్యా వీక్నెసెస్ ఏంటంటే దానికి పాపులేషన్ లేకపోవడం, కేవలం 14 కోట్లు మాత్రమే దాని పాపులేషన్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద భూభాగం ఉంటుంది, కానీ 14 కోట్లు అక్కడ పాపులేషన్ విపరీతంగా తగ్గిపోతుంది. దాన్ని పూడ్చే బాధ్యత భారతదేశాందే. భారతదేశంలో అధిక జనాభా ఉంది, ఎక్కువ యూత్ పాపులేషన్ ఉంది, ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ భారతదేశం రీసోర్సెస్ ఇండియాకి సరిపోవు, భారతదేశానికి అంత 145 కోట్లు. కాబట్టి రష్యాకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి పాపులేషన్ సర్దుబాటు చేయడం. అందుకనే రష్యా అమ్మాయిలు, ఇండియాలో అబ్బాయిలు, వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. చూడండి, పవన్ కళ్యాణ్ గారు కూడా రష్యా అమ్మాయినే చేసుకున్నట్టు చాలామంది రష్యన్ అమ్మాయిలు ఇండియన్ అబ్బాయిలకి చేసుకుంటున్నారు. ఈవెన్ రష్యన్ ప్రభుత్వం కూడా పరిశీలిస్తుందంట అక్కడ, ఎందుకంటే ఎక్కువ అమ్మాయిలు ఉంటారన్నమాట. రష్యా నిండా అమ్మాయిలు ఎక్కువ, ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో లెనిన్గ్రాడ్ ముట్టడి సమయంలో సైన్యంలో ఉన్న మగవాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు. అప్పటి నుంచి స్త్రీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. చెప్పాలంటే 1150 మంది ఉంటారు 1000 మందికి కానీ మగాళ్ళకి. కాబట్టి రష్యా అమ్మాయిలకి ఈరోజు ఇండియా అబ్బాయిల పెళ్ళిళ్ళు అనేది ఫ్యూచర్లో జరగవచ్చు. ఈవెన్ రష్యాలో హ్యూజ్ టెరిటరీ, వ్యవసాయ భూమిని ఇండియన్స్కి 100 ఎకరాలు ఇవ్వచ్చు. రష్యా అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎంటైర్ సైబీరియా అంటే ఇండియా కంటే 10 రెట్లు ఉంటుందండి అది. ఆ సైబీరియా మీద చైనా కన్నేసింది. దాన్ని కాపాడుకోవాలంటే కేవలం 23 మిలియన్లు, 2 కోట్ల మంది ప్రజలు ఉంటారు. చైనా కంటే 2 రెట్లు ఎక్కువ ఉన్న ప్రాంతంలో. ఆ ప్రాంతాన్ని రక్షించుకోవాలంటే ఇండియన్స్గా ఆ ప్రాంతాన్ని ఓపెన్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రష్యా ఇండియా సంబంధాలు భవిష్యత్తులో ఒక ఏదో మ్యాట్రిమోనల్ రిలేషన్షిప్కి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదనమాట, అంత దాకా వెళ్ళిపోతుంది. 2, ఇండియా గ్రోత్ రేట్కి మనకి రా మెటీరియల్ సోర్స్ లేదు. ఆయిల్ అని, ఈ పెట్రోలియం అని, న్యాచురల్ గ్యాస్ అని, జ్యువెల్, ఎన్నో మెటీరియల్, రా మెటీరియల్స్ లేదు. కానీ రష్యాలో అవి ఇన్ఫినిటీ ఉంటాయి అన్నమాట. ఈ బ్యారెంట్ సీ నుండి సకాలిన్, ఆర్కిటిక్ సీ దాకా ఆ రీసోర్సెస్ భారత వృద్ధికి ఫ్యూయల్ అనమాట. కాబట్టి మనకి రష్యా చాలా అవసరం. తర్వాత రష్యన్ టెక్నాలజీ, మిలిటరీ టెక్నాలజీ అనేది వరల్డ్ సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మనకు లేకపోతే మనం భారతదేశం అభివృద్ధి చేసుకోవాలంటే అది సాధ్యం కాదనమాట. ఇటు చైనాని తట్టుకోవాలి అంటే ఇండియాకి రష్యా హెల్ప్ కావాలి, అదేవిధంగా కమ్యూనిస్ట్ చైనాని రష్యా తట్టుకోవాలన్నా ఇండియా హెల్ప్ కావాలన్నమాట. ఎందుకంటే పరస్పరం మ్యూచువల్లీ డిపెండెంట్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. రష్యా అస్తిత్వానికి భారతదేశం అవసరం, భారత అస్తిత్వానికి రష్యా హెల్ప్ అవసరం. ఇప్పుడు రష్యా బలహీనపడినా మళ్ళీ బ్రిక్స్లో భాగంగా 2050 నాటి కూడా అది టాప్ 10 ఎకానమీ, టాప్ 6th ఎకానమీ అవ్వబోతుంది. కాబట్టి రష్యా అనేది అంతం లేదనమాట, ఎందుకంటే భూభాగంలో 1/3 భూభాగాన్ని కలిగి ఉంటుంది ప్రపంచంలో. కాబట్టి భవిష్యత్తులో కూడా రష్యా భారత సంబంధాలు ఇప్పటి వరకు ఎలా ఉన్నాయో భవిష్యత్తులో కూడా అదే దిగ్విజయంగా ఉండబోతున్నాయి. ఈ రెండింటిని విడదీసే ఏ దేశం, ఇటు చైనా విడదీయలేదు, అమెరికా విడదీయలేదు, ప్రపంచంలో ఏ శక్తి కూడా ఈ రష్యా భారత సంబంధాలను విడదీయడం అసమం అని చెప్పొచ్చాను.